హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నా మడి సిస్టర్స్ మా ఇంటి రుచులు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ మీరు అందరూ చూసే ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల నా ఛానల్లో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. మళ్ళీ నేను ఛానల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు అందరూ చూసి నాకు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు మీకు ముందుకు తీసుకురాబోయే కూర పీతల కూర మీకు పరిచయం చేస్తున్నాను. దాన్ని మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీరు సపోర్ట్ చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. పీతల కూరకు కావాల్సిన పదార్థములు 4 మండ పీతలు తీసుకున్నానండి. 4 డెక్కలు కూడా తీసుకున్నాము. 3 వంకాయలు, 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, మసాలా, పెద్ద సైజు నిమ్మకాయ అంతా, చింతపండు. ఇంకా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుందామండి. ఆ బాండీ కాగుతుండగా బాండీ కాగిందండి. 4 గరిటెల నూనె వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి. నూనె చాలా ఎక్కువగా కాగిపోయింది. తిప్పుకుందాం వేగేంత వరకు. అదేవిధంగా 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేద్దామండి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దాం. ఒక 10 నిమిషాలు మగ్గిద్దామండి మూత పెట్టుకుని. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా మగ్గిందండి. దీంట్లో మనం ముందుగా చూపించాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసాక దీన్ని కూడా దీంట్లో కలిసేలాగా ఒకసారి గరిటె పెట్టి కలుపుకుందాం. ఇది అయిపోయాక చూపించాను కదా ముందుగా మీకు 4 పీతలని. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు ఈ 4 పీతలు వేద్దాం. ప్లస్ డెక్కలు అని చెప్పాను కదా, అవి కూడా వేసేద్దామండి. మూడు వంకాయలు అని చెప్పాను కదా, ఆ 3 వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వీటికి యాడ్ చేసేద్దామండి. మళ్ళీ ఇందాకలాగే ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం, మగ్గుతాయి. మగ్గిన ఒకసారి మూత తీసి కలుపుదామండి. మగ్గిపోయినవి. దీంట్లో ముందుగా నేను చూపించిన కొంచెం కళ్ళుప్పు వేసుకుందాం. అదేవిధంగా టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం.
అదేవిధంగా కారం కూడా మళ్ళీ ఒకసారి అంతా పట్టేలా కలుపుదాము. అదేవిధంగా కొంచెం మసాలా కూడా ఇది కూడా కలిపేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇవన్నీ కలిసాయో లేదో ఒకసారి చూసి చింతపండు పులుపు వేసుకుందామండి. బాగా మగ్గిపోయింది. ముందుగా మీకు చూపించాను కదా, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు రసం తీసి పెట్టాను. అది ఇప్పుడు దీన్ని కలిపి వేసేస్తున్నాను. ఇది సరిపోదేమో అండి, ఇంకొంచెం వేసుకుందాం. అలాగే ఇంకొంచెం చింతపండు వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు సరిపోద్ది. సరే మొత్తం అంతా కలిసేలాగా గిన్నెతో తిప్పుతాము. సిమ్లో కాకుండా లోలో కాకుండా మీడియంలో పెట్టి మంట ఉడికించుకుందామండి. మూత పెట్టేస్తున్నాను. కూర రెడీ అయిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసేసి దించేసుకుందాం. పీతల కూర రెడీ. మూత పెట్టేస్తున్నాను.